మీరెప్పుడైనా ఆంధ్ర పెళ్ళిళ్ళకొచ్చుంటే ఈ బిర్యానీ తప్పకుండా రుచి చూసుంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి దొరికే వెజిటబుల్‌తో తయారు చేసే అథెంటిక్ హైదరాబాదీ స్టైల్ బిర్యానీ అండి. ఇంతకీ ఇది దేనితో తయారు చేస్తున్నానో మీకు అర్థమైపోయింది కదా! సో, ఈ బిర్యానీని అచ్చం పెళ్ళిళ్ళలో లాగా అదే అథెంటిసిటీతో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, చూడండి. అసలు టెక్స్చర్ అంతా కూడా మనకి చికెన్‌లా ఉంటుంది. హలో ఎవ్రీవన్! ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ పనసకాయ బిర్యానీ అండి. దీనికోసం ముందుగా లేతగా ఉన్న పనసకాయ ముక్కల్ని కట్ చేయించుకొని తీసుకురండి. మార్కెట్‌లో కట్ చేసి ఇస్తారు. ముందుగా ఉడికించుకోండి. తర్వాత ముక్కలు మాత్రమే తీసి సెపరేట్ చేయొచ్చు. అయితే ఉడికించేటప్పుడు మనం ఉప్పు, పసుపు వేసేసుకుందాం. సో, అవి ఉడుకుతుండగానే బాస్మతి రైస్ కూడా నానబెట్టి ఉంచుకున్నాను పక్కన. సో, ఇక్కడ నేను హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్‌ని ఫ్రై చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇవి కూడా సైమల్టేనియస్‌లీ ఫ్రై అవుతుంటాయి. సో, ఇప్పుడు మన పనసకాయ ముక్కలు ఉడికిపోయాయో లేదో ఒకసారి చూసుకొని ఇంక తీసి పక్కన పెట్టేసుకుందాం. చల్లార్చుదాం ఎస్పెషల్లీ. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఈ పనసకాయ ముక్కలన్నీ వేసుకొని, దానిలో మనకు కావాల్సిన ముక్కలు మాత్రమే తీసుకొని మిగతా పీచు అలాంటివి ఉంటే పక్కన పెట్టేద్దాం. చూడండి ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం రైస్ కోసం వాటర్‌ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా వాటర్‌ని తీసుకొని తర్వాత ఇలా జీరా, షాజీరా, గరం మసాలాలు చూడండి ఎలాచి, అలాగే ఆరెంజ్ ఫ్లవరు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే కాలా ఇలాచి, అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా మనం రైస్ ఉడకబెట్టడానికి కొంచెం వాటర్‌ని తీసేసుకొని దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. జీరా, షాజీరా కూడా యాడ్ చేసి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల రైస్‌కి ఫ్లేవర్ పట్టి చాలా రుచిగా ఉంటుంది. అలాగే మన బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. అయితే ఈ వాటర్ అంతా బాయిల్‌కి వచ్చిన తర్వాత మాత్రమే మనం హోల్ మసాలాస్ యాడ్ చేద్దాం. ఈలో మనం ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చల్లారి పెట్టిన పనసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొంచెం కారం, కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి. అయితే ఇలా ఫ్రై చేయడం వల్ల టెండర్‌గా తయారవుతాయి. యాక్చువల్లీ దీని ఒరిజిన్ అయితే తమిళనాడు. తమిళనాడులో పనసకాయతో రకరకాల డిషెస్ ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళలో పులావ్ పెట్టడం ఒక ఆచారం. అది కాస్త రాయలసీమ నుంచి అలా అలా మన ఆంధ్ర జిల్లాలో ఇంక అందరూ కూడా పెళ్ళిళ్ళంటేనే నాన్ వెజ్‌కి ధీటుగా ఉండే బిర్యానీ ఏదంటే పనసకాయ బిర్యానీ అండి. ఈ పనసకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేయడం వల్ల అచ్చం మాంసం ముక్కల్లాగా ఉంటాయి. దీనిలో మనం ఇప్పుడు బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసేసుకుందాం. లేదా చికెన్ మసాలా అయినా మీరు యాడ్ చేయొచ్చు. సో, ఇది పక్కన పెట్టేసుకుంది. ఈ మాత్రం చాలండి. ఒక 5 మినిట్స్ వేయిస్తే చాలు. ఇప్పుడు మన వాటర్ బాయిల్‌కి వచ్చేసాయి. ఇప్పుడు మన హోల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడే మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. అయితే ఈ హోల్ మసాలాస్ అన్నీ బాగా మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగాక పక్కకు తీసి పక్కన పెట్టేయవచ్చు. బికాజ్ ఇవి మనం రైస్‌లో ఉంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉంటే తినేటప్పుడు పళ్ళు కిందకొస్తాయి కదా! టేస్ట్ మారిపోతుంది. సో, ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఈవెన్ చికెన్ బిర్యానీలో అయినా మీరు ఇలాగే చేయండి. ఇప్పుడు మనం నానపెట్టిన రైస్‌ని కూడా యాడ్ చేసి ఉడకపెడతాం. పక్కనే ఒక గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసిన ఆయిల్ అదొక 3 స్పూన్స్ వరకు యాడ్ చేయండి. దానిలోనే చూడండి ఇక్కడ ఇచ్చిన మసాలాస్. ఇక్కడ చూడండి కారం, ఉప్పు, ధనియా పొడి, అలాగే కొంచెం చికెన్ మసాలా ఆర్ బిర్యానీ మసాలా, అలాగే కసూరి మేతి, తర్వాత ఇక్కడ కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి ఆ గిన్నెలో. మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం థిక్ కర్డ్‌ని కూడా యాడ్ చేద్దాం. పెరుగు కూడా యాడ్ చేయండి. నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు ఈ స్టేజ్‌లో. అండ్ రైస్ ఉడుకుతున్నప్పుడు కూడా మీరు ఒక 1 స్పూన్ ఆఫ్ నిమ్మరసం వేస్తే బావుంటుంది. సో, ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోండి. పెరుగైతే బాగా మెల్ట్ అయిపోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ముక్కలుంటాయి చూడండి. పనసకాయ ముక్కలు అవి యాడ్ చేసేసుకుందాం. మొత్తం అంతా కలిపేసుకుందాం. దీనిలోనే అన్నీ మనం మొత్తం అంతా వేసేసాం. ఇప్పుడు బిర్యానీ పాట్‌లో మనం స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్‌గా. అయితే బిర్యానీ పాట్‌లో వేసిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు పైకి ఒక లేయర్ లాగా ఆయిల్ కనిపించాలి. అంత బాగా కలపాలి. మధ్య మధ్యలో ఇలా రైస్ ఉడుకుతుంటాయి కదండీ! దానిలో ఉన్న వాటర్‌ని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేయండి. దీనివల్ల మనం తర్వాత ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇంక రైస్‌ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 50% ఆఫ్ మాత్రమే ఉడికించాను రైస్‌ని. అలా సగం ఉడికితే చాలండి. ఎక్కువ ఉడికించక్కర్లేదు. బికాజ్ మనం దమ్ కూడా పెడతాం కాబట్టి సరిపోతుంది. సో, లేయర్స్‌గా మనం స్ప్రెడ్ చేద్దాం రైస్ అంతా. దీనిలో ఉప్పు అన్నీ వేశాను. ఆయిల్ వేశాను. కొంచెం నిమ్మరసం కూడా వేశాను రైస్‌లో.
సో, ఇప్పుడు మనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా రైస్ అంతటిని ఈవెన్‌గా సర్దుకోవాలి. దాని తర్వాత మన పక్కన పెట్టిన ఫ్రైడ్ ఆనియన్సు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా దానిపైన మీ ఇష్టం ఇంకా. మీ దగ్గరుంటే చక్కగా నెయ్యి అన్నీ వేసుకోవచ్చు దీనిలో. కెవరా వాటర్ ఉంటే వేసుకోవచ్చు. నేనిక్కడ కుంకుమ పువ్వుని కొంచెం రైస్ వాటర్‌లో వేసుకున్నాను వేడిగా ఉన్నప్పుడే. తర్వాత దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ కలర్ అనమాట. తర్వాత నిమ్మరసం ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ ఫ్రెష్‌నెస్. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు చివరాఖరిన నెయ్యి యాడ్ చేస్తున్నాం. మనం ముందు 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసాం కదా! ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. ఇంకా కావాలంటే మీరు ఎక్స్‌ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అరిటాకుతో కానీ, లేదా మనం రెగ్యులర్‌గా పెట్టిన గోధుమ పిండి ముద్దతో గానీ, లేదా ఇలా సిల్వర్ ఫాయిల్‌తో గానీ చక్కగా క్లోజ్ చేసుకోండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కవర్ చేసుకోండి. స్టవ్ పైన పెనం పెట్టుకొని ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేము, తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్. ఇంకొక ఇంకో 15 మినిట్స్ చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ఓపెన్ చేయండి. చూడండి ఇంకా గుమగుమలాడే పనసకాయ బిర్యానీ రెడీ అండి. సో, నాన్ వెజ్‌కి గట్టి పోటీ ఇస్తుందండి ఇది. చూడండి చూడడానికి ఎంత బావుందో. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుకోండి. ఒక వైపు నుంచి తీసుకుంటే మనకు నీట్‌గా వస్తుంది. కింద కొంచెం అడుగు పట్టినట్లుంటేనే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి. రైస్ కూడా చూడండి ఎంత వెలువెల్లాడుతుందో. అండ్ పనసకాయ ముక్క కూడా చూడండి చూడడానికి అచ్చం చికెన్‌లా ఉంది. చాలా చాలా బావుందండి. పీసెస్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యాయి. సో, అంతా కలిపేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే. మరి టేస్టీ టేస్టీ పనసకాయ బిర్యానీ మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చితే గనక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ సపోర్ట్‌ని నాకు అందించండి. ఇప్పుడింక లేట్ చేయకుండా బిర్యానీని సర్వ్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే తినండి సూపరుంటుంది. అలాగే దీన్ని చక్కగా రైతాతో సర్వ్ చేసుకోండి. ఎయిదర్ కుకుంబర్ కానీ, లేదా క్యారట్స్‌తో గానీ, బీట్రూట్స్‌తో గానీ రైతా చేసుకోండి. నేనైతే ఈరోజు ఆనియన్‌తో చేశాను. అలాగే సలాడ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని దీన్ని కంబైన్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసారా చూడడానికి ఎలా ఉందో చూసారా? చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పులావ్ కంటే ఇలా దమ్ బిర్యానీ చేస్తేనే సూపర్ ఉంటుందండి. పులావ్ వేరే టేస్ట్ ఉంటుంది. దమ్ బిర్యానీ వేరే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తాను. సో, చూడండి అసలు టెక్స్చర్ అంతా కూడా మనకి చికెన్‌లా ఉంటుంది. ఎంత బావుందంటే రైస్ కూడా చాలా మంచిగొచ్చిందనమాట. ఒకసారి టేస్ట్ చూస్తా. ఉప్పు అది సరిపోయిందో లేదో. సూపరుంది. అండ్ ఈ పీస్ కూడా తిందాం. అమేజింగ్ రెసిపీ. వెజిటేరియన్స్ అందరూ ట్రై చేయాల్సిందే. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయవలసింది లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దే. Hope you like this video. See you in another video. Till then, bye bye, take care, and thank you for watching.